మేము ఒక్కటే అడుగుతున్నాం గవర్నమెంట్‌ని. అండ్ మేము చాలా మాట్లాడి యాక్చువల్లీ అలిసిపోయామండి. అలిసిపోయాం. ప్రతి మీడియా ఛానల్‌కి, ప్రతి ప్రింట్ మీడియాకి మేము చెప్పి సేమ్ టాపిక్ మేము చెప్పి యాక్చువల్లీ అలిసిపోయి ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర రావడానికి కూడా ఒకటే రీజన్ జస్ట్ లైక్ ఎ రే ఆఫ్ హోప్. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా బాధ్యులుంటే డైరెక్ట్‌గా వచ్చేసి తెలంగాణ భవన్‌లో మీరు మమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి ఒకటి ఇచ్చినప్పుడు అట్‌లీస్ట్ మాకు ఒక సపోర్ట్ అయినా దొరుకుతుంది. అట్‌లీస్ట్ మాకు ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఒక గైడెన్స్ దొరుకుతుంది. అంటే ఇట్స్ నాట్ దట్ వి ఆర్ నాట్ మేము ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేట్ కాదని అట్లని వీళ్ళు చేసే మూవ్‌ని ఇది తప్పు పట్టట్లేదు. బట్ చెప్పండి, మేక్ అ కన్‌స్ట్రక్టివ్ డెసిషన్. ఇంక్లూజివ్‌గా డెవలప్‌మెంట్ పరంగా మీరు వెళ్ళండి. ఇంక్లూడ్ చేయండి. మా బాధితులను కూడా మీ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. అది ఎలా చేస్తారు? రీహాబిలిటేషన్ ఇస్తున్నారా? కాంపెన్సేషన్ ఇస్తున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? అసలు మాకు ఏమి ఇవ్వట్లేదా? యూఆర్ జస్ట్ గోయింగ్ టు డిమాలిష్ అండ్ పుట్ అస్ ఆన్ ద రోడ్స్. యాక్చువల్లీ అలిసిపోయాం. పిల్లలతోటి పెద్దవాళ్ళు ఉన్నారు. మేము జాబ్స్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ జాబ్స్ కూడా వెరీ ఛాలెంజింగ్ జాబ్స్ చేస్తాము. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంతమందిని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మా మెంటల్ హెల్త్ని కూడా మేము యాక్చువల్లీ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎలా సాధ్యపడుతుందండి? మమ్మల్ని ఎలా మీరు క్షోభ పెట్టి మీరు ఏం సాధించబోతున్నారో కూడా అర్థం కావట్లేదు. the scale of the project, the budget of the project is also very huge అండి. 1.5 lakh crore is not so small thing. China అంతటి దేశం కూడా it has been using this kind of project to develop the entire country. మీరు అంత ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి you're just putting it on a 55 kilometer stretch of Musi land which is contaminated over time. It is not a freshwater lake, it's contaminated. మీరు ఫస్ట్ పెట్టండి, ఫస్ట్ మ్యూజిక్ బ్యూటిఫై చేయండి, స్టాప్ ది డ్రైనేజ్ కనెక్షన్స్, సీవేజ్ మీరు ఆపండి, దాంట్లోకి ఆపండి. ఫస్ట్ దాన్ని కంటామినేట్ అయిన గ్రౌండ్ లెవెల్ కంటామినేషన్ జరిగింది. వి జస్ట్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ వన్ థింగ్ అండి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు 1.5 lakh crore ఎందుకు మీకు ల్యాండ్ పార్సల్స్ లేవా? ఈ 55 kilometers డెవలప్ అయిన ప్లేసెస్లోనే మీరు తీసుకోవాలా? లేదా గౌరవలి వరకు మీకు లేవా? ప్లేసెస్ లేవా? అండ్ మోర్ ఓవర్ ఐటీ కారిడార్ చేస్తున్నప్పుడు డెవలప్ అయిన ల్యాండ్స్ని డిమాలిష్ చేసి ఎందుకు చేయలేదు? ఈవెన్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూస్, వర్చ్యూస్ అలాంటి కంపెనీకి వెళ్ళినప్పుడు మేము కొండలు గుట్టలు ఎక్కి అక్కడ లైన్లో నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ద టెరెన్ డిడ్ంట్ సపోర్ట్ దెన్. అట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో అన్ని డిమాలిష్ చేసి ఇళ్ళ మధ్యలో డిమాలిష్ చేసి కట్టారా? డెంట్ యూ మేక్ స్పేస్? అదే స్పేస్ క్రియేట్ చేయండి. గౌరవలి వరకు మీకు ల్యాండ్స్ లేవా? ఎక్కడ తక్కువ ఎఫెక్ట్ జరుగుతుందో, తక్కువ నష్టం ఎక్కడ జరుగుతుందో జనాలకి అది మేము చెప్పాలా? అది మీరు ఒక ఇంట్లో నుంచి కూడా బయటికి రాము అలాంటి మనుషుల దగ్గర మీరు నేర్చుకోవాలా? తక్కువ ఎఫెక్ట్ చేయండి, మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి, తక్కువ నష్టం చేసుకోండి. ఇప్పుడు ఇంతమందికి మీరు ఒకవేళ మీరు రీహాబిలిటేషన్ ఇచ్చిన కాంపెన్సేషన్, హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్? మీకు వచ్చే రెవెన్యూ ఎంత? మీకు ల్యాండ్ పార్సల్స్ లేవా? గౌరవలి వరకు మీకు నిజంగా ల్యాండ్ పార్సల్స్ లేవా? డెవలప్ దోస్ ప్లేసెస్. మేమందరం వస్తాం. ఎందుకు ఓఆర్ఆర్ చేయలేదా? అక్కడ కూడా ఇంకేదైనా రింగ్ రోడ్ క్రియేట్ చేయండి. వీ విల్ కమ్. మాకు యాక్సెస్ లేదా? మాకు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మాకు యాక్సెస్ లేదా? వై షుడెంట్ బికమ్? మాకు మెట్రోస్ లేవా? ఏం డెవలప్ చేస్తున్నారు డెవలప్ అయిన ప్లేసెస్ని మీరు? ఎట్లా చేస్తున్నారు? వై డోంట్ యూ కన్సిడర్ ఆల్ దిస్? మీరు మినిమం డ్యామేజ్ చేసి మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి. విత్ అమౌంట్ ఆఫ్ ద మనీ యూ హ్యావ్ డెవలప్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు పెద్ద వాళ్ళు మేమందరం వెళ్ళి మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేర్పిస్తున్నాం. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ని మీరు డెవలప్ చేయండి. ఎందుకు డెవలప్ అయిన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని 1 or 2 ఉన్నాయండి మొత్తం హైదరాబాద్లో. డెవలప్ చేయండి, వాటిని డెవలప్ చేయండి. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు డెవలప్ చేయండి. ప్రాపర్ ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ దొరక చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టిల్ యెట్ వీ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్. అవన్నీ ఇంక్లూడ్ చేయండి. మీరు ఎక్కడో ఫోకస్ చేయాల్సింది పోయి ఎక్కడ డిమాలిష్ చేసి దాన్ని ఒక శవాల గుట్టలాగా చేసేద్దాము, తర్వాత డెవలప్మెంట్ చేస్తాము. ఏం చేస్తున్నారు? ఏం డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చేయండి. అట్ ద స్ట్రెచ్ ఆఫ్ 55 kilometers డీకంటామినేషన్ యూనిట్స్ని పెట్టండి, ఎస్టీపీస్ని పెట్టండి. ఫస్ట్ షో పీపుల్ వాట్ యూర్ డూయింగ్. మాకు చూపించండి, వీఆర్ డూయింగ్ దిస్. సో యూ మైట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మేము ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే ఇంత స్కోప్ ఉంటుంది మీకు అని మాకు చూపించండి. మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేయకుండా చూపించండి. ఓకే, ఇది జరగబోతుంది. గివ్ అస్ దట్ కాన్ఫిడెన్స్. మేము ఎందుకు అపోజ్ చేస్తాము డెవలప్మెంట్ని? ఎందుకు అపోజ్ చేస్తాం మేము డెవలప్మెంట్ని? ఎందుకు అపోజ్ చేయాలి డెవలప్మెంట్ని? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయండి విత్ మినిమం ఎఫెక్ట్, మినిమం డ్యామేజ్తో మాకు చేయండి అని మాత్రమే మేము కోరుతున్నాము. అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ మాకు చెప్పండి, అసలు వే హెడ్ ఏంటి? మీరేం చేయబోతున్నారు? మావి జోన్ సేఫా కాదా? రేపొద్దున ఇప్పుడు బఫర్ వదిలేసేయండి, మూసి వదిలేసేయండి. రేపొద్దున వీళ్ళకి ఇంకొక స్ట్రెచ్లో డెవలప్మెంట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న వాళ్ళు కూడా మీరు అనుకుంటే మేము సేఫ్గా ఉన్నామని. యూ నెవర్ నో అండి. రేపొద్దున ఒక సమ్ వేగ్ ప్లేస్కి వెళ్ళి నేను డెవలప్మెంట్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఒక 25 acres ల్యాండ్ కావాలి, ఒక 50 acres ఆఫ్ ల్యాండ్ కావాలి అంటే అక్కడ ఉండే చాలా మంది ప్రజలు మీరు కూడా ఇలాగే ఎఫెక్ట్ అవుతారు. వాట్ కైండ్ ఆఫ్ వేగ్ డెసిషన్స్ ఆర్ దిస్? మేము చెప్పాలా మీకు? మీ గ్రౌండ్ వర్క్ మీరు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉంటుందని మీకు తెలీదా?
ప్రీవియస్ గవర్నమెంట్స్కి తెలీదా? ఎందుకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రూల్ చేయలేదా? అంటే ఆర్ యూ నాట్ టేకింగ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్? తీసుకోవట్లేదా? మీ సజెషన్స్ తీసుకోవట్లేదా?